ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారా? ప్రభులో ఆనందిస్తూ ఉన్నారా? ఈరోజు ఒక దీవెనకరమైనటువంటి వాగ్దానాన్ని మీకు అందించడానికి నేను ఎంతగానో ఆసక్తితో ఉన్నాను. ఈ దినం నుంచి ప్రతిదినం కూడా మీకు క్రిస్మస్ వాగ్దానాలు అందింపబడతాయి. ప్రతి క్రిస్మస్ వాగ్దానం కూడా ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదింపబడటానికి ఎంతగానో మీకు ఉపయోగపడబోతున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ఆయనలో జీవముండెను. ఎవరాయన? ఆది నుండి ఉన్నటువంటి ఆయనే మరియ గర్భములో నుంచి బయటకు వచ్చినటువంటి నజరేయుడని యేసు అని పిలువబడినటువంటి క్రీస్తు, నిజదేవుడు, రక్షకుడు. ఆయనలో జీవం ఉన్నదంట. ఆ జీవము మనుషులందరికీ కూడా వెలుగై ఉన్నది. మనుషులందరూ కూడా చీకట్లో నివసిస్తూ ఉన్నారు, అంధకారంలో నివసిస్తున్నారు, పాపంలో నివసిస్తున్నారు. అయితే ఆయన వారందరికీ కూడా వెలుగునివ్వడానికి లోకంలోకి దిగివచ్చున్నాడు. చీకట్లో నివసిస్తున్న ప్రజలకు వెలుగును అనుగ్రహించడానికి ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని మనందరికీ అనుగ్రహించి మనలందరినీ కూడా చీకటిలో నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చి ఆయన వెలుగుతో మనల్ని నింపడానికి ఆయన దిగి వచ్చాడు. రిసీవ్ దిస్ ప్రాఫెసీ, దిస్ వర్డ్. ఈ వాగ్దానాన్ని, ఈ ప్రవచనాన్ని మీరు పట్టుకోనండి. నేను మీకు చెప్తున్నాను, ఆయన జీవము మీలోనికి విడుదల చేయబడుతుంది. గాడ్స్ లైఫ్, దేవుని యొక్క జీవం మీ జీవితంలోనికి వస్తుంది, నీ ఆత్మలోనికి వస్తుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును నువ్వు దేవుడిగా నమ్ముచున్నావో, ప్రభువుగా నమ్ముచున్నావో, ఆయన జీవం అంతా నీలోనికి విడుదలవుతున్నది. నువ్వు గొప్ప వెలుగుతో నింపబడుతున్నావు. నీ ఆత్మ గొప్ప జీవమును, వెలుగును పొందుకొని ఉన్నది. నీ జీవితం మార్చివేయబడబోతున్నది. ఎంత ఎక్కువగా మీరు ప్రార్థిస్తారో, ఎంత ఎక్కువగా మీరు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారో, అంత అధికంగా మీరు దేవుని జీవముతో నింపబడతారు. ఎంత ఎక్కువగా మీరు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు, అంతగా దేవుని జీవం మీలోకి వస్తుంది. గాడ్స్ లైఫ్ మీలోకి వస్తుంది. మీరు వెలుగుతో నింపబడతారు. మీ జీవితాలు ప్రకాశించేవిగా ఉంటాయి. ప్రభు మీతో చెప్తున్నాడు, మీ జీవితాల్ని వెలిగించడానికి వచ్చాను, నా జీవం అంతా మీలో ప్రోక్షించే. కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు తన జీవమునంతటిని ధారపోశాడు, ప్రతి వ్యక్తిని కూడా తన జీవముతో నింపడానికే. సో రిసీవ్ ద గాడ్స్ లైఫ్. ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసా? ఈ జీవితం అంతా ఆయన జీవము చేత మనం నింపబడి ఆయన కొరకు మనం జీవించడానికి. మీ జీవితం అంతా కూడా క్రీస్తు జీవముతో నింపబడి జీవించండి. గాడ్స్ లైఫ్తో మీరు ఫిల్ అయి ఉండండి. దేవుని జీవం మీలోనికి వచ్చి ప్రవహిస్తున్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి మేలు చేసేవారిగా, అంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగిచ్చేవారిగా మీరు మారిపోతారు. నీలోకి ఆ వెలుగు వచ్చింది, జీవపు వెలుగు నీలోకి వచ్చింది. నువ్వు వెలిగింపబడుతున్నావు, దేవుని జీవం నీలో ప్రవహిస్తున్నది. నీ జీవితం అసాధారణంగా మార్పు చెందింది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. కళ్ళు మూసుకుందాం. లార్డ్, ఈ మాటలు వింటున్న ప్రతి వాళ్ళ జీవితంలో నీ గొప్ప జీవమును నింపుమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మాలో పూర్తిగా నీ జీవము నింపబడును గాక. గాడ్స్ లైఫ్, నీ జీవం మాలో నింపబడును గాక, ఆవరింపబడును గాక. నీ వెలుగుతో మేము నింపబడుదుము గాక. ప్రతి అంధకారం, మాలో ఉన్న ప్రతి చీకటి అంధకారం తొలగిపోవును గాక. సమృద్ధిగా నీ జీవంను మాలో కుమ్మరించమని కలవరి శిలువలో 7వ మాట చెప్పి, ఏ జీవంనైతే మీరు విడిచిపెట్టి అయా సర్వలోకానికి అనుగ్రహించారో ఆ అద్భుతమైన జీవం మాలోనికి వచ్చి మా జీవితాన్ని పూర్తిగా మార్చినట్లుగా సహాయం చేయి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల జీవితము, వారి కుటుంబములు క్రీస్తు యొక్క జీవముతో నింపబడును గాక. గాడ్స్ లైఫ్ వారి జీవితంలోకి ప్రవహించును గాక. ఇన్ జీసస్ నేమ్. ఎంతమంది రోగముతో, వ్యాధితో ఉన్నారో వారిలో ఉన్న ప్రతి బలహీనతలు ఇప్పుడే దేవుని జీవం ఆ దేహంలోకి వస్తుండగా వెలగొట్టబడుతున్నాయి. గాడ్స్ లైఫ్, దేవుని జీవం ప్రతి దేహంలోకి విడుదలవును గాక. స్వస్థత దయచేయమని, సమృద్ధిగా మీ జీవాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ దినమంతా కృప, కాపుదల, క్షేమముతో నింపి నడిపించమని, అద్భుతాలు చేయమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ దినం నుంచి క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోనండి. సంతోషంగా ప్రతి విధమైనటువంటి ఆ చింత, వ్యాధి, బాధ అన్నిటినీ వదిలిపెట్టేసి క్రీస్తులో ఆనందించండి, క్రీస్తులో సంతోషించండి. క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.